తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత, హిప్నాటిస్ట్, ఇంద్రజాలికులు డాక్టర్ బివి పట్టాభిరామ్ కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని సంస్కార భారతి కార్యదర్శి చెరుకోడ రంగసాయి అన్నారు. భీమవరం కేసీఆర్ఎల్ కళాశాలలో డాక్టర్ బివి పట్టాభిరామ్ సంతాప సభ శనివారం నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి బివి పట్టాభిరామ్ అని, విద్యార్థుల్లో నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం ఉండాలని దేశవ్యాప్తంగా ఉద్యమంలా కార్యక్రమాలు చేపట్టి అనేక మంది జీవితాలకు బంగారు భవిష్యత్తుకు నాంది పలికిన వ్యక్తి పట్టాభిరామ్ అని అన్నారు. వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి గంగాధర్ మాట్లాడుతూ పట్టాభిరామ్ విజ్ఞాన గని అని, వ్యక్తిత్వ వికాసంపై 100కు పైగా పుస్తకాలను రచించారని, భారత మ్యాజిక్ సెంటర్ను నెలకొల్పి అనేక మందికి ఇంద్రజాల శిక్షణ అందించారని అన్నారు. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు పి మురళీమోహన్, బి కిరణ్మయ్, కె రాంబాబు, కె ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన పరిచయం అంటే ఒక రచయితగా, తర్వాత వ్యక్తిత్వ వికాసం, మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎన్ని మీటింగ్ ఇచ్చారు. మన కళాశాల కూడా రావడం జరిగింది ఆయన. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇవ్వడం అనేటువంటి మన అదృష్టం అది. కాబట్టి ఎంతో మంది స్టూడెంట్స్ ని ఆయన మోటివేట్ చేయడం జరిగింది. అలాగా మరి చాలా వ్యక్తిత్వ వికాసం గురించి, వాటి గురించి స్పీచ్లు ఇచ్చి చాలా చాలా ఉన్నత స్థానంలో నిలిచేటట్టుగా ఆయన స్పీచ్లు దోహదపడ్డాయి. ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు మోటివేటర్ అమ్మా. ఎందుకంటే ఈ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకి ఎంతో మందిని వ్యక్తిత్వ వికాసం వైపు మళ్లించడానికి ఆయన చాలా ఎక్కువ కృషి చేశారు. ఎందుకంటే మేనేజ్మెంట్ స్టడీస్ లో ఎంబీఏ కాలేజీలు కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో టెక్నికల్ గా విద్యార్థుల్ని చదువు వైపు, వాళ్ళ యొక్క వృత్తి వైపు, నైపుణ్యాల వైపు మళ్లించడంలో ఆయన విశేషమైనటువంటి కృషి చేశారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఆయన స్పీచెస్, ఆయన బుక్స్ చదవడం ద్వారా ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది అభివృద్ధి చెందడం జరిగింది. విద్యార్థులలో చైతన్యం నింపాలని, నైపుణ్యత వాళ్ళలో కలగాలని, యువ చైతన్యమే నవ చైతన్యం అని ఒక భావంతో డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు వారి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాల మీద అవగాహన తెలుసుకుని మరి ప్రజల్లో వచ్చి ప్రపంచ దేశాలలో పేరు సంపాదించిన బివి పట్టాభిరామ్ మరి కాకినాడలో జన్మించారు. తల్లి వెంకయ్య గారు, తండ్రి డాక్టర్ బాబురాజు సత్యనారాయణ గారు. 1950లో జన్మించిన శ్రీ పట్టాభిరామ్ గారు కాకినాడ పిఆర్ కళాశాలలో చదువుతుంటే ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగితే అంగవైకల్యం వచ్చింది. అయితే తండ్రి గారు సత్యనారాయణ గారి ధైర్యంతో అంగవైకల్యాన్ని జయించి ఆత్మస్థైర్యంతో ముందుకొచ్చి సమాజంలో సేవ చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ పట్టాభిరామ్ గారు. మరి నటీషియన్ కాకినాడ చదువుతున్న ఎంఆర్ రావు గారి దగ్గర ఇంద్రజాలంలో మెడికల్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంద్రజాల ప్రదర్శనలు కొన్ని వేలు ఇచ్చారు. హిప్నోటిజం నేర్చుకున్నారు. హిప్నోటిజం మీద అనేక మంది ఒక మ్యాజిక్ సెంటర్ పెట్టి, భారత మ్యాజిక్ సెంటర్ పెట్టి దానిలో అనేక మందికి మరి కుటుంబ సమస్యల మీద దాని మీద కూడా హిప్నోటిజం చేసి సమస్యలు బాగు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ పట్టాభిరామ్ గారు. బదిలీపై వేరొక స్కూల్కి వెళ్లిన ఉపాధ్యాయులను చూచి విద్యార్థులు కంటతడి పెట్టుకున్న దృశ్యం ఆకువీడు మండలం సిద్దాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. 8 సంవత్సరాలు ఒకే పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన ప్రసన్నదుర్గ అనే ఉపాధ్యాయుని ఇటీవల దుంపగడప పాఠశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో శుక్రవారం మరొక ఉపాధ్యాయునికి ఛార్జ్ ఇచ్చేందుకు పాఠశాలకు తిరిగి వచ్చిన టీచర్ను చూసి విద్యార్థులంతా కన్నీరు మున్నీరయ్యారు. టీచర్ మన స్కూల్కి వచ్చేయండి టీచర్ అంటూ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులు ప్రసన్నదుర్గ విద్యార్థులను దగ్గరకు తీసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తల్లి ప్రేమను చూపే ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఉన్న బంధాన్ని కన్నీటితో నిరూపించారు ఆ చిన్నారులు. అనంతరం ఉపాధ్యాయురాలిని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అప్పారావు, సహేద, పద్మ, పార్వతితో పాటు పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. స్కూల్కి రాగానే సేమ్ ఇంగ్లీష్ మీడియం ఎలా ఉంటుందో అలా మొత్తంలో ఫస్ట్ క్లాస్ అయినప్పుడు పంపించాను.
ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలు లాగా మా పిల్లలు అన్నింటిలో ఫస్ట్ మీ మేడం గారు అన్ని దగ్గర నేర్పించేది. స్నేహితురాలు ఎలా ఉంటుందో అలా మేడం నాతో కూడా ఉండేది. మా పిల్ల మంచి స్టేజ్ దాకా తీసుకొచ్చి వెళ్ళిపోయిందంటే నాకే బాగుంది. మా పిల్ల కూడా నేను కూడా వెళ్ళిపోతాను మా మేడం దగ్గరికి అంటే టీచర్ గారు అంటే టీచర్ గారు కదండి. ఆ దగ్గర ఉండి అన్ని పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి చదువు విషయంలో ఏంటి, ఫుడ్ విషయంలో ఏంటి, అన్ని విషయాలు ఆ పిల్లలు ఎలా చూసుకునేదో ఈ స్కూల్ పిల్లలందరూ కూడా అలాగే చూసుకునేది. చదువు విషయంలో మాకు నెంబర్ 1గా ఇక్కడికి వెళ్ళిన పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళినా అది భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఏ పిల్లలైనా కానీ బాగా చదువుతారు ఆ నాకు మాకు ఉంది. తొందరగా ఈ స్కూల్కి వచ్చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పాలన ఏడాది కాలంగా రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతోందని వెలివరు గ్రామ టీడీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఉండి మండలం వెలివరు గ్రామంలో శనివారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాదిలో జరిగిన అభివృద్ది, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కరపత్రాలు అందజేశారు. ప్రసాదరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, రుద్రరాజు శ్రీనివాసరాజు, ఏడుకొండలు, ముదునూరి వెంకటపతిరాజు, పెనుమస రంగప్రసాదరాజు, కలిదిండి సిద్దరాజు, వెంకటపతిరాజు, కూసంపూడి శివాజీరాజు, బి శ్రీనివాస్, ఎం నాని, కొత్తపల్లి ఆంజనేయరాజు, జనసేన శివ, ఎం సుధాకర్ తదితర కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో వెలువరు గ్రామం ముదునూరి ప్రసాదరాజు గారు అధ్యక్షులు వారి యొక్క సౌజన్యంలో మేమంతా కూడా సుపరిపాలనలో తొలిడుగా అనే కార్యక్రమానికి ఇంటింటికి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఏమిటి, మనం ఏం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏ కార్యక్రమం ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమం ఇంటింటికి మేము చేరవేస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా ఈ సుపరిపాలన అనే పాంప్లెట్ని ఇంటింటికి చేరవేస్తూ వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటూ మేము ఎదరికెళ్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారు, 66వ బూతు మన శివాజీరాజు గారు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు, ముద్దునూరి వెంకటపతిరాజు గారు, తెలుగుదేశం పార్టీ బిరుదుకోట సీను, కుటుంబ సభ్యుల జనసేన, బీజేపీ కుటుంబ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా వెలువలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి అందరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ దగ్గర శుభాకాంక్షలు. సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెంపుడు జంతువుల యజమానులు తప్పనిసరిగా టీకా మందుని ఇప్పించాలని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి బోండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్, కనకర్ల విజయరామకృష్ణ అన్నారు. జూనోసిస్ డేను పురస్కరించుకుని లయన్స్ జిల్లా గవర్నర్ లైన్ పాపారావు నాయుడు పిలుపు మేరకు ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిలకు శనివారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంపుడు జంతువులకు వ్యాధులు సోకకుండా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉపయోగపడతాయని అన్నారు. కుక్కలకు వారానికి ఒకసారి స్నానం చేయించాలని, ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, కోట్ల నాని, నందమూరి రాజేష్, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, గోపిశెట్టి మురళీకృష్ణ, పాసం సుభద్రాదేవి, ఎండీ సరోజిని పాల్గొన్నారు. జూలై మొదటి ఆదివారాన్ని జూనోసిస్ డేగా ప్రకటించుకున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే మన పెట్ డాగ్స్ అన్నిటికీ వ్యాక్సినేషన్ చేయడం, అలాగే ఏదైనా ఏబీసీ ఆపరేషన్ చేయడం ఇలా జరుగుతున్నాయి. మన పట్టణంలో మేము సర్వే చేసిన ప్రకారం 1450 కుక్కలు ఉన్నట్టుగా సర్వే చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికే దాదాపు 850 కుక్కలకు ఈ యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్ చేసిన ప్రతి కుక్కకి కూడా మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా వేస్తున్నాము. అలాగే ఆపరేషన్ చేయని వాటికి కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలో ఎవరైతే ఈ పెట్ డాగ్స్ పెంచుకుంటున్నారో వాళ్ళు కూడా రేపు జూనోసిస్ డే సందర్భంగా మన వెటర్నరీ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ ఫ్రీగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పెట్ డాగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరిగా వేసి ఈ ర్యాబిస్ వ్యాధి అనేది సోకకుండా కుక్కలకు కానీ తద్వారా మనుషులకు కానీ రాకుండా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా దానికి కృషి చేస్తున్నటువంటి ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్స్ 316G లయన్స్ జిల్లా గవర్నర్ లైన్ PJMF లైన్ పాపారావు గారి పిలుపు మేరకు జూనోసిస్ దినోత్సవం జరపమన్నారు. అను నిమిత్తం మేము మీ ముందుకు వచ్చాం.
భీమవరపట్నంలో పిచ్చుకొక్కలు కొన్ని జంతువులు వీధిలో తిరిగి ప్రజానీకానికి కొంచెం హాని కలిగేలాగా చేస్తుందన్న వారిని అరికట్టమని మిమ్మల్ని భీమవరం లయన్స్ క్లబ్ తరఫున మిమ్మల్ని సర్వీనంగా కోరుతున్నాం. ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా జంతువుల మూలాన్ని ఏ ఇబ్బంది లేకుండా చేయమని మరొకసారి మా అందరి తరఫున మీకు వినతి పత్రం సమర్పించుకోవడానికి తమ దగ్గరకు వచ్చాం సార్. జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె కేంద్ర రాష్ట్ర పాలకులకు గుణపాఠం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు అన్నారు. సమ్మె జయప్రదానికి చేపట్టిన ప్రచార యాత్ర 3వ రోజు భీమవరంలో ప్రారంభమైంది. ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ లేబర్ కోడ్ల పేరుతో ఉద్యోగ కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తొంగలో తొక్కిందని అన్నారు. కరోనా టైంలో ప్రజలకు పార్లమెంటుకు చెప్పకుండా లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని అన్నారు. వీటి ప్రకారంగా భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగం అనేది లేకుండా పోతుందని, పని గంటలు పెంపు జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ నిర్ణయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అయిందని, ఈ 11 ఏళ్లలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయని పాలకులు చెబుతున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, గిట్టుబాటు ధర సమస్య, తాగునీరు, ఇళ్ల స్థలాలు, విద్య, వైద్యం సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పండుగ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం ఆంజనేయులు, కె ఝాన్సీలక్ష్మి, ఇంజేటి శ్రీనివాస్, పట్టణ పేదల సంక్షేమ సంఘం నాయకులు ఎం వైకుంఠరావు, రైతు సంఘం నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, ఏపీ ఎంఎస్ఆర్యు నాయకులు సూర్యచంద్రరాజు, బజార్ జట్టు కార్మిక సంఘం నాయకులు కృష్ణ, డేగల నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై యూనియన్ నాయకులు కోదండము తదితరులు పాల్గొన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మెలోకి వెళ్ళడానికి మనల్ని ఉద్యమాల్లోకి నెట్టినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది వాజ్పేయి మన మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఈ రోజున మనం ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 29 చట్టాలని తొంగలో తొక్కి 4 లేబర్ కోడ్లు అని చెప్పి ఈ రోజు తీసుకుని వచ్చి ఉద్యోగ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున అసలు కార్మికులు ఉద్యోగులు ఉంటేనే దేశ ప్రగతికి ఒక మెట్టు. అటువంటిది ఈ రోజున కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళు ప్రశాంతంగా పనిచేసుకుని అదేవిధంగా వాళ్ళు సాధించుకున్న హక్కులను ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కల్పించాలని చెప్పి ఆలోచన లేకుండా ఈ రోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ లేబర్ కోడ్లు మూలంగా కార్పొరేట్లకు మేలు చేకూర్చి ఈ రోజున కార్మిక వర్గానికి ఉద్యోగ సంఘాలకి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పెద్ద గొడ్డలు పెట్టేటటువంటి చర్యలు ఈ రోజున మోడీ ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మనం చేపట్టేటటువంటి ఈ జాతీయ కార్యక్రమం ఆల్మోస్ట్ మనకి 6 మండలాలు 7 మండలాల్లో మనం చేయబోతున్నాం ఈ ప్రచారాన్ని. అదేవిధంగా మనకి తెలిసిన ప్రజానీకం, మన సోదరులు, అలాగే మన మిత్రులు అందరి దగ్గరికి కూడా ఈ విషయాలన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. 11 ఏళ్ల కాలంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సుసంపన్నం చేసేసాను ఈ దేశాన్ని అని నరేంద్ర మోడీ గారు, బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆ పండుగలో పాల్గొంటున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ పండుగలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది. మరి ఓ పక్కన పాలకులు అలా చెబుతూ ఉంటే నిజంగా జరుగుతున్నది ఏంటి అనేటువంటి మనం పరిశీలన చేస్తే ఇవాళ మీరు 11 ఏళ్ళు పరిపాలన బాగున్నట్టయితే రైతాంగం ఆత్మహత్యలు ఎందుకు తగ్గలేదు? నీ 11 ఏళ్ల పరిపాలన బాగున్నట్టయితే నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు? ఇంకా పెరుగుతూ ఉంది. నీ 11 ఏళ్ల పరిపాలన బాగున్నట్టయితే ఈ రోజుకి కూడా మంచినీళ్లు దొరకనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. నీ పరిపాలన బాగున్నట్టయితే ఈ రోజుకి కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నారు. ధరలు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈవేళ 11 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ ధరల మీద అదుపు చేయలేనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉంటే నువ్వు పండగ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి అని ఈ రోజు కార్మిక వర్గం ప్రశ్నిస్తా ఉంది. విదేశీ సంస్థలు ఈ దేశంలోకి రావాలంటే కార్మిక చట్టాలు వాళ్ళకి ఆటంకంగా ఉన్నాయని మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ శక్తులు విన్నవించుకుంటే వాళ్ళ ఆదేశానుసారం మోడీ ప్రభుత్వం ఈ లేబర్ చట్టాలని సవరించింది. ఈ రోజున పోరాడి సాధించుకున్న 8 గంటల పని స్థానంలో 10 గంటల నుంచి 14 గంటల వరకు యాజమాన్యాలు పనిచేయించుకునే వెసులుబాటు మోడీ ప్రభుత్వం కల్పించింది. గ్రాట్యుటీ చట్టాన్ని తొంగలో తొక్కింది, బోనస్ చట్టాన్ని తొంగలో తొక్కింది. బ్రిటిష్ వాడి కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని ఈ రోజు మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. గత 4 సంవత్సరాలుగా 4 సమ్మెలు చేసి
ఈ లేబర్ కోర్టులు మనం అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ మోడీ ప్రభుత్వం ఈ రోజున లేబర్ కోర్టులు మళ్ళీ తెర మీద తీసుకొచ్చి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీనిలో భాగంగా జూన్ నెలలో ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేబినెట్ లో మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోర్టుల్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. భీమవరం మెంటేవారి తోటలో వేయించేసిన శ్రీ విజయ గణపతి ఆలయం నందు వారాహి నవరాత్రుల సందర్భంగా పిల్లలతో బాలపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తోట సురేష్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పిల్లలకు విద్యా సామాగ్రి అందించారని ఆలయ అర్చకులు మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్ము శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మెంటేవారి తోటలోని శ్రీ సమేత విజయ గణపతి దేవస్థానం నందు రుక్మిణీ సమేత పాండురంగ స్వామి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నవి. శ్రీ సమేత వరసిద్ధి వినాయక విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో తోట సురేష్ గారు, శ్రీ అజయ్ కుమార్ గారు చక్కగా కమిటీ వారి అందరి సహాయ సహకారాలతో నవరాత్రులను 9 రోజులు కూడా చక్కగా పూజా కార్యక్రమాలు ఉదయము సాయంత్రం కూడా సహస్రనామ పూజార్చన జరుగుతున్నది. కావున ఆ వారాహిదేవి యొక్క అనుగ్రహం వల్ల వారిని వారి కుటుంబాలని సకల సంపదలు ఇచ్చి సంతోషంగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నామని ఈ వారాహి దేవత యొక్క అనుగ్రహం పొందడానికి ఈరోజు 8వ రోజు నవమాతృకులతో చక్కగా పూజాది కార్యక్రమాలు చేసి వారికి తగిన బహుమతులు ఇచ్చి అందరి సహాయ సహకారాలతో చక్కగా పూజా కార్యక్రమం పూర్తి చేస్తున్నామండి. రేపు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సహస్రకుంకుమ పూజ మరియు హోమము, ఆ తదుపరి మహాకుంభముతో అమ్మవారికి మహానివేదన ఏర్పాటు చేసి నాడు ఉదయం 9 గంటలకు మహానివేదనతో చక్కగా ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది. కావున యావన్ భక్తులు కూడా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిన ప్రార్థిస్తున్నాము. శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో అలాగే పాండురంగ స్వామి వారి ఆలయం వద్ద మరి వారాహి నవరాత్రి మొట్టమొదటిసారిగా తోట సురేష్ గారి దంపతులు మన కుటుంబ సభ్యులు అలాగే ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో విశేషంగా వారాహి నవరాత్రుల మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి ఈరోజు 8వ రోజు పురస్కరించుకుని ఆలయ అర్చకులు మూర్తి గారి ఆధ్వర్యంలో మరి ఆయన గురువుగారి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో పిల్లలకు పారాయణ పెట్టి అమ్మవారి రూపంలో మరి తోట సురేష్ గారి దంపతుల చేత పూజా కార్యక్రమాలు విశేషంగా జరిపించి వారికి తాంబూలముగా చక్కగా పిల్లలకి పెన్ను పుస్తకము సమర్పించడం జరిగింది. మరి గ్రామదేవత వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. ఇక్కడ మెంటేవారి తోటలో విజయ గణపతి స్వామి వారికి ఇక్కడ అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి ప్రతి బుధవారం దీక్ష చేస్తూ ఉంటారు. ఆలయం నూతనంగా నిర్మించారు. ఆలయ కమిటీ వారి ఆలయ అభివృద్ధికి భక్తులందరూ కూడా మీ సహాయ సహకారం అందించి ఆ విజయ గణపతి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మన బాలకులు అమ్మవారి రూపంలో పూజ చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలగాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి తోట సురేష్ గారి దంపతులు మరి వారాహి నవరాత్రులు సంకల్పం చేసి మరి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ వారాహి నవరాత్రి ప్రతి సంవత్సరం కూడా మరి నిర్వహిస్తారని. కొందరు పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమను పెంచుకుంటారు. వాటిని కన్నబిడ్డల వలె సాకుతారు. ఎంతో విశ్వాసంగా ఉండే పెంపుడు శునకాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అయితే దానికి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా విలవల్లాడిపోతారు. 10 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం చనిపోవడంతో ఆ శునకానికి ఆత్మశాంతి కలగాలని అన్నదానం చేసిన సంఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లోని శ్రీ ప్రసన్న సిరిడి సాయిబాబా ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ గుర్తి సత్యనారాయణ స్వామి తాను పెంచుకుంటున్న చిట్టి అనే శునకం మృతి చెందడంతో ఆత్మశాంతి కోసం పిప్పళ్ల ప్రసాదరావు బృందంచే భగవన్నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
సంవత్సరం మేము మాతో పాటుగా శ్రీ చిట్టి అనే పెళ్లి నుండి ఒకని ఆత్మీయంగా పెంచుకుంటూ ఉన్నాం ఒక 10 సంవత్సరాల నుంచి. అది మొన్న జ్యేష్ఠముగా ఏకాదశి శనివారం ఆ పరమేశ్వరుని సన్నిధికి పెరిగింది. కావున దాని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. గురువారం రోజుని జీవ పేరు మీద శ్రీ తిప్పల ప్రసాద్ గారు బృందం చేత సాయి సంకీర్తన చేయించున్నాము. మరియు భక్తులందరికీ కూడా అన్నదాన సేవా కార్యక్రమం కూడా చేసినాము. కావున ఆ బాబాగారి యొక్క కృప ఆ యొక్క సునకరాన్ని ఆ కాలభైరవ స్వరూపమైనటువంటి చిట్టి అని పెరిగిన సునకానికి ఆత్మకు శాంతి చేకూర్చమని ఆత్మకు శాంతి చేకూర్చమని ఆ పరమేశ్వరుని ప్రార్థించుకున్నాను. ప్రతిభావంతులకు ఎక్కడైనా ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని సిఎస్ఎన్ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చీడే సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు శనివారం ప్రశంసా పత్రాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన నియోజకవర్గంలో అన్ని కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందిస్తూ ప్రోత్సాహం అందివ్వడం గొప్ప విశేషమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఈ విధంగా చదువుకునే ప్రతిభావంతులను ప్రశంసించడం ఒక్క భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకే దక్కుతుందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 2024-2025 విద్యా సంవత్సరంలో భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 8 మంది విద్యార్థులు పి వర్షిత, కె హర్షిత, వై మధుసూదన్, జి వెన్నెల, సి మౌనిష, సిహెచ్ హర్షవర్ధన్, జి ఉషా, సిహెచ్ పూజితులు 90% మార్కులతో ప్రతిభ కనబరిచారని తెలిపారు. వారికి ఎమ్మెల్యే అంజిబాబు అందించిన ప్రశంసా పత్రాలను అందించామని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడి బొమ్మదేవర ప్రభాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళాశాలలో నిర్వహించినటువంటి పోటీల్లో ప్రతి కళాశాలకు ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. డాక్టర్ సిఎస్ఎన్ కళాశాలలో 80 విద్యార్థులు ఎంపిక చేయబడ్డారు. వారి ప్రతిభను గుర్తించి విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు, మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి, మా విద్యార్థుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించే విధంగా మేము కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటామని మా పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చాలా బాగా రాణించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో డిగ్రీలో ఎవరైతే మెరిటోరియస్ అవార్డ్స్కి ఎంపికయ్యారో వాళ్ళందరినీ కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు సర్టిఫికెట్స్ ప్లస్ అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా చాలా మంచి కార్యక్రమం. దీనికి ఏంటంటే ఇనిషియేషన్ శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు తీసుకుని ప్రతి కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో ఎవరైతే ఫైనల్ ఇయర్లో బాగా మెరిట్ సాధించారో, అత్యధిక మార్కులు సాధించారో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా కాలేజీలో బీఎస్సీలోను కొంతమంది, బీకాంలో కొంతమందిని, అందరికీ ఓ గ్రేడ్స్ ఎవరైతే వచ్చినాయో వాళ్ళు మేము 80 సెలెక్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. దీన్ని పరిశీలించుకుని మా సిఎస్ఎన్ విద్యా సంస్థల తరఫున శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏం చేద్దంటే విద్యార్థులందరికీ ఇలాంటి ఇనిషియేషన్ తీసుకుని మోటివేట్ చేస్తే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తారు. మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అటువంటి విద్యావేత్త స్థాపించిన ఈ కళాశాలలో మరి ఇప్పుడు కూడా స్థాపించిన నాటి నుంచి ఈ 3 దశాబ్దాలుగా అనేక అచీవ్మెంట్స్ మరి విద్యలో కూడా ప్రగతి సాధిస్తున్నారు. దీనికి అన్ని కళాశాలలకి మన ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు మెరిటోరియస్ అందరినీ కూడా మనం సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా ఇవ్వాల్సిన డాక్టర్ సిఎస్ఎన్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకి ఎమ్మెల్యే సంతకం పెట్టిన సర్టిఫికెట్స్ అన్ని అందించడం జరిగింది. ఈ విధంగా కళాశాలలో ఏదైనా సరే విద్యార్థులు మీరు సాధిస్తే ఎంపీలు కూడా సంతకం పెట్టి, కలెక్టర్ కూడా సంతకం పెట్టించే కార్యక్రమాలు ఉన్నాయి. అటువంటి భీమవరం పట్టణంలో సిఎస్ఎన్ కళాశాల విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై విస్తృత ప్రచారం. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స. చినమీరంలో ఘనంగా విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు.
ఎన్డీఏ ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి. రాబోయే కాలంలో మరిన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడతాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవంలో కళాశాల అధ్యక్షులు జీవీ నరసింహరాజు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.